రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యకు దూరమయ్యే పరిస్థితి ఎదురవుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు విమర్శించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2022 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో 13 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయని, 2023లో ఆనాటి ప్రభుత్వం 8,480 కోట్లతో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయని, ఆ కళాశాల మేము నిర్మించలేమని చంద్రబాబు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లేఖ రాయడం వల్ల 2025 విద్యా సంవత్సరం 700 ఎంబీబీఎస్ సీట్లు నష్టం కలిగించేలా చేశారని ధ్వజమెత్తారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్టు రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ప్రభుత్వ వైద్య కళాశాలల్ని మూసివేసి ప్రయత్నం చేయడం దారుణమన్నారు. గత 3 రోజులుగా సిపిఐ కార్యాలయానికి 30 మంది వరకు నీట్ రాసిన విద్యార్థులు, వారి పేరెంట్స్ వచ్చి ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి కె రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయక కార్యదర్శి సప్ప రమణ, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి పి లావణ్య తదితరులు పాల్గొన్నారు. 22లో మనకు 13 మెడికల్ కాలేజీలు ఉండేవి. అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాడు 8,480 కోట్లతో. అందులో భాగంగా మనకి మన ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం ఆసుపత్రి పక్కన వచ్చింది, అమలాపురంలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈరోజు 2023 సెప్టెంబర్ నాటికి మచిలీపట్నం, మన రాజమండ్రి, అదోని, నంద్యాల ఈ అన్ని ప్రాంతాల్లో కూడా మెడికల్ సీట్లు వచ్చినాయి. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 అంటే ఇంకా నిర్మాణంలో ఉన్న 11 మెడికల్ కాలేజీని మూసేస్తామని చెప్పాడు. దీంతో నీట్ ఎవరైతే రాశారో విద్యార్థులు, పేద విద్యార్థులు, దీని ఇప్పుడు ఈ ఎంబీబీఎస్కి దూరం అయిపోయినట్లే. రెండోది మీకు అందరికీ తెలుసు, యువగలం పేరుతో లోకేష్ బాబు గారు మేము అధికారంలోకి రాగానే జగన్ తెచ్చిన 107, 108 జీవోలు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు. అంటే ఉదాహరణ మీకు అర్థం చెప్పాలంటే, ఒక రంగరాయ మెడికల్ కాలేజీలో 150 సీట్లు ఉంటే దాంట్లో 75 మాత్రమే మెరిట్ ఆధారంగా ఉంటుంది, మిగతా అంతా కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అని, ఎన్ఆర్ఐ అని కొన్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి. దీన్ని రద్దు చేస్తామని చెప్పాడు. 7 నెలలైనా రద్దు చేయకపోగా ఉన్న ఈ గవర్నమెంట్ కాలేజీలని ఎత్తేస్తా అన్నారు. అమెరికా నుంచి ఏ దేశాల్లో అయినా ఆ దేశం అభివృద్ధి అవుతుందంటే విద్యా వైద్యాన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉండడం. అందుకని ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ కృష్ణ చేసే ఆయన ఆలోచించి, ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు ఆలోచించి జగన్ ఇచ్చిన జీవోల్ని రద్దు చేసి, చంద్రబాబు నాయుడు గారు మూసేస్తున్న కళాశాలని వెంటనే తెరిపించే విధంగా, మన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి మీరు చూస్తే సరిపడే సిబ్బంది లేరు, నిర్మాణం పూర్తి జరగలేదు. అందుకనే తక్షణమే ఇంకో 70 కోట్లు విడుదల చేసి రాజమండ్రి మెడికల్ ఆసుపత్రిని కూడా త్వరగానే పూర్తి చేయాలని కోరుతున్నాం. ఆయన ఫస్ట్ సంతకం పెట్టాడు, అది ఫస్ట్ సంతకం పెట్టాడు. అందుకని అలాంటి మెగా డిఎస్సిని ఇప్పటివరకు దానికి ఏం చేస్తలేదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మెగా డిఎస్సి చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఎన్నికల హామీలు నువ్వు ఏమైతే చెప్పావో అది ప్రజల్లో వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం.